మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. గాదే సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై ప్రజలు భగ్గుమంటున్నారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి న్యాయ పోరాటానికి సంఘీభావంగా మానవ హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల రక్షణ కోసం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. అనంత వీధి నుంచి గాంధీ రోడ్డు పూలమఠం వరకు ర్యాలీ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. తిరుపతి నుంచి మూర్తి. కార్తీక్, టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో ఈరోజు ఏదైతే విజయవాడ లాకప్ డెత్ సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనకు సంబంధించి ఈ యొక్క బాధిత తల్లికి న్యాయం చేయాలి, ఘటనపైన సిబిఐ విచారణ జరిపించాలంటూ తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేస్తూ ఉన్నారు. మరోవైపు క్రాంతి కుమార్ ఆత్మహత్యకు సంబంధించి కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ పెద్ద ఎత్తున నినదిస్తూ ఈరోజు భారీ ఎత్తున అనంత వీధిలో నిరసన ర్యాలీ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక తల్లికి జరిగినటువంటి ఆవేదన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేస్తుంది. ఏ విధంగా చూడాలి? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆంధ్రప్రదేశా లేకపోతే ఆఫ్ఘనిస్తానా అనేటువంటి అనుమానం కలిగించే విధంగా కూటమి ప్రభుత్వం యొక్క పాలన ఉంది. దానికి నిదర్శనం ప్రభుత్వ పెద్దలు ఇచ్చేటువంటి ఆదేశాలని ఏం చేసైనా పాటించాలనేటువంటి ఉద్దేశం అధికారులకు కలగడం ద్వారానే ఈరోజు అమాయకుడైనటువంటి సాయికృష్ణ, ఆయన మీద కేసులు ఉండొచ్చు, కేసులు ఉన్నంత మాత్రాన ఆయన పూర్తిగా శిక్షపడినటువంటి వ్యక్తి కాదు. అటువంటి నేపథ్యంలో, అటువంటి సందర్భంలో ఒక వ్యక్తిని అన్యాయంగా ఒక పోలీస్ అధికారులు అందరూ కలిసి పోలీసులతో కొట్టి చంపి అది ఒక అనాథ శవం కింద క్రియేట్ చేసి ఆ అనాథ శవాన్ని తీసుకెళ్లి శ్మశానంలో దహనం చేసి కనీసం బూడిద కూడా ఆనవాళ్ళు మిగలకుండా చేసినటువంటి హృదయ విదారక ఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగిందంటే దీన్ని ఆఫ్ఘనిస్తాన్ అనక ఇంకేమనాలనేటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు ఆలోచించాలా. అదేవిధంగా ఒక మాదిగ సోదరుడు తనని రోజు 3 నెలల పాటుగా వేధిస్తున్నాడని చెప్పి ఆ సిఐ పైన చెప్తూ ఆ సిఐ పేరు చెప్పి ఆయనే సూసైడ్ చేసుకొని గుళికలు తీసుకొని మరీ చనిపోయాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది ఈ రాష్ట్రంలో అధికారుల తీరు. కాబట్టి ఈరోజు బోమన అభినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తిరుపతిలో ప్రజాస్వామ్య పరిరక్షణ, హక్కుల పరిరక్షణ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. దీనికి ప్రజా సంఘాలు, కుల సంఘాలు అందరూ కూడా మద్దతు ఇచ్చి ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతోంది. ఈరోజు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఈరోజు జరుగుతున్నటువంటి ర్యాలీకి నిరసన మద్దతుగా నిలుస్తారు. ఏ విధంగా చూడాలి? ఆంధ్రప్రదేశ్లో నరరూప రాక్షస పాలన 2 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. ఇక్కడ దళితులు లేదు, అగ్రవర్ణాలు లేదు, కాపులు లేదు, మైనార్టీ లేదు, ప్రతి ఒక్కరిని హింసించడం, చంపడమే ఇదిగా ఉంది. ఈ సాయికృష్ణ అనే వ్యక్తి పైన లాకప్ డెత్ జరిగింది. అతని మీద ఏదో కేసులు ఉన్నాయని అంటున్నారు కదా. తెలుగుదేశం నాయకుల పైన ఒక్కొక్కరి పైన 18, 19, 20 కేసులు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా లాకప్ డెత్ చేస్తారా? అంటే పేదవాళ్ళకు సంబంధించితే మాత్రం మీరు లాకప్ డెత్ చేస్తారు. అగ్రవర్ణాలు, తెలుగుదేశం నాయకులకైతే కేసులే ఉండవు. అదేలాగా మాదిగ జాతికి సంబంధించిన క్రాంతి కుమార్ అనే అతన్ని బలవన్ మరణానికి కారణమైన ఆ సిఐ నాగరాజుని ఈ గవర్నమెంట్, హోంమంత్రి అనితని, లోకేష్ అందరినీ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారన్న పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఈ కాపు సోదరుడి పైన నోరు తిరగకపోవడం చాలా సిగ్గుచేటు. ప్రశ్నిస్తారన్న నీవు ఎక్కడున్నావు పవన్ కళ్యాణ్? ఎక్కడున్నావు? డిప్యూటీ సీఎం ప్రశ్నిస్తానంటూ రాజకీయాలకు వచ్చినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు ఆ తల్లికి జరిగినటువంటి అన్యాయం పైన, లాకప్ డెత్ సంబంధించి సాయికృష్ణ లాకప్ డెత్ ఘటన పైన ఈరోజు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రజా సంఘాలన్నీ కూడా ఈరోజు అనంత వీధిలో భారీ ఎత్తున నిరసన ర్యాలీలో పాల్గొంటున్నారు. థ్యాంక్ యూ మూర్తి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.